సీనియర్ జర్నలిస్ట్ నర్రా విజయ్ కుమార్ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. విజయ్ కుమార్ గారు చెప్పండి, ఇప్పుడు అత్యంత అధునాతనమైన పరికరాలు ఉన్నాయి, చాలా వ్యాస్ట్ టెక్నాలజీ ఉంది, అయినా సరే ఎందుకు ఇంత లేట్ అవుతుందంటారు? ఇప్పటికి వాళ్ళ 18వ రోజు రెస్క్యూ ఆపరేషన్ జరగడం, దీన్ని ఎలా విశ్లేషిస్తారు మీరు? టన్నెల్కి సంబంధించినటువంటి అదొక క్లిష్టమైనటువంటి టన్నెల్. ముఖ్యంగా అందులోకి వస్తున్నటువంటి వాటరు, దాన్ని డీవాటరింగ్ చేయడము, కూలిపోయినటువంటి ప్లేస్ని గుర్తించడము, ప్లస్ అక్కడ ఉన్నటువంటి పోవడమే చాలా టైం పడుతుంది. అంత దూరం పోవడానికి 13 కిలోమీటర్లే కానీ స్లోగా వెళ్ళడం. ఒక్క పని ఏదైనా మర్చిపోయినా మళ్ళీ బయటకు వచ్చి తీసుకుపోవాలంటే అదో పెద్ద సమస్యతో, రిస్క్తో కూడినటువంటిది. సమస్యలు, కన్వేయర్ బెల్ట్ చాలా రోజుల వరకు పనిచేయకపోవడం, ఇవన్నీ కారణాలు. అది కూలిపోయిన తర్వాత రెస్క్యూ ఆపరేషన్స్ తీసుకోవడంలో ఇమ్మీడియట్గా అన్ని రకాల ప్రభుత్వం, మిలిటరీ, అన్ని రకరకాల డిపార్ట్మెంట్లు ఇన్వాల్వ్ అవుతున్నటువంటి సందర్భంలో కూడా ఇది ఒక ఇబ్బందికరమైనటువంటి, టెక్నికల్గా కావచ్చు, అక్కడ పనిచేసే అంతమంది వెళ్ళడం, అడవుల వెళ్ళడం కావచ్చు, ఫాస్ట్గా వర్క్ చేయడం కావచ్చు, ఇవన్నీ చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నది. అది ఒక్కొక్కటి స్మూత్గా తీయాలి, ఎక్కడ బాడీలు ఉంటాయో తెలియదు. తెలిసిన తర్వాత చిన్న ఒక్కొక్కటి కట్ చేసుకుంటా తీస్తున్నటువంటిది. 11 మీటర్ల వరకు బురద ఉన్నటువంటిది, నిరంతరం వాటర్ వస్తున్నటువంటి సిచ్యువేషను. ఆ ఆపరేషన్లో చాలా రిస్క్తో కూడుకున్నట్టు వ్యవహారమే, అయినా స్లోగా వర్క్స్ జరుగుతున్నటువంటిది కనిపిస్తుంది. ప్రపంచంలో ఉన్న ఏ టెక్నాలజీ తీసుకున్నా అక్కడ పరిస్థితులు కూడా అనుకూలించాల్సినటువంటి అవసరం ఉంది. అదొక రెస్క్యూ చేయడంలో రిస్క్ తీసుకొని చేసేటువంటి దాదాపు ఇంతమంది 1000 మంది వరకు చేస్తున్నారని చెప్తున్నప్పటికీ పనులు, అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితి కావచ్చు, అక్కడ ఉన్న ఫిజికల్ సిచ్యువేషన్ కావచ్చు, అదొక ఇబ్బందికరమైనటువంటి. అయితే వాస్తవానికి ఏంటి, అసలు ఇది కూలకుంటేనే ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉండే. ప్రధానంగా ఇది చాలా రోజుల నుంచి పెండింగ్ ఉన్నటువంటి పని, అక్కడ పనులు జరగట్లేవు, మిషన్ అక్కడ పోయినటువంటిది. వీళ్ళు హడావుడిగా పనులు స్టార్ట్ చేసేవరకు అక్కడ ఏముంది. అందుకే గతంలో కూడా, గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమైందంటే అది కొంతకాలం ఆగి ఉన్నది. ఎందుకు ఆగి ఉన్నదంటే ఇదే వాటర్ విపరీతంగా రావడం, నిరంతరం వాటర్ని తరలించేటువంటి ప్రక్రియలో అక్కడ ఇబ్బందికరమైన నివేదికలు కూడా ఉన్నాయి. అది ఆ ప్రాంతాలని తీయడానికి ఇంకా మరింత సర్వే చేయాల్సినటువంటి అవసరం ఉండే. అక్కడ భూమి పొరలు కావచ్చు, అక్కడ తీసేటువంటి సిచ్యువేషన్ అంతా కూడా కూలుతుంది అనే రిపోర్ట్స్ కూడా గతంలో 2 నివేదికలు ఇచ్చినందుకు ఆ ప్రభుత్వం ఆ పని ఇటు నుంచి 2 వైపులతోవే ఉంది కాబట్టి ఇటు నుంచి పని అందుకోసం ఆగిపోయింది. దాని మీద ఇంకా రీసెర్చ్ చేయాలి అనే దాంతో ఆగిపోయింది. లేదా ప్రత్యామ్నాయం ఏముందని ఆలోచించి చేయాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళు గవర్నమెంట్ మేమే పూర్తి చేస్తామనే తొందరపాటు చర్యతోటి అక్కడ ఉన్న సాయిల్ని, ఆ ప్రాంతాన్ని సరైన టెస్ట్ చేయకుండా, సరైన పద్ధతులు పాటించకుండా, ప్రోటోకాల్స్ అన్ని పాటించకుండా తోకుంటా పోసిన పని స్టార్ట్ అయినటువంటి వారం రోజులకు, పని స్టార్ట్ అయిన 3-4 రోజులకే కూలిపోయినటువంటి సిచ్యువేషన్. అది ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అక్కడ కనిపించింది. ఇప్పుడు ఈ సహాయక చర్యల విషయంలో మాత్రం 18 రోజులు అంటే మొత్తం మిషన్ కట్ చేయాలి. మిషన్ కట్ చేసినటువంటి సిచ్యువేషను, ఒక్క బాడీ బయటికి వెళ్ళినటువంటి ఇది చూస్తున్నాం. ఇవన్నీ చాలా ఇంకెన్ని రోజులు పడుతుందో చెప్పలేకపోతున్నాం. పనులు జరుగుతూ ఉంటే ఒక్కొక్క కరెంటు పోవడం కావచ్చు, ఇంకా కన్వేయర్ బెల్ట్ మళ్ళీ మొదటికి వచ్చేటువంటిది, ఇటువంటి సమస్యలు వస్తున్నాయి. ఇప్పటికే 18 రోజులు అయిపోయింది ఈ ప్రమాదం జరిగి. తర్వాత వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అనేది ఎవరికి గుర్తుపట్టలేని పరిస్థితి, అంచుపట్టని పరిస్థితి. ఇలానే అయితే ఇంకెన్ని రోజులు పట్టొచ్చుంటారు సుమారుగా? అది ఎవరు చెప్పలేదు. ఎన్ని రోజులు ప్రభుత్వం తొందరలో చేస్తున్నామని చెప్తున్నారు, కానీ అక్కడ పరిస్థితులు చేయడానికి బురద, 11 మీటర్ల మట్టి, డెడ్ బాడీస్ ఎక్కడ ఉన్నాయో డాగ్స్ ద్వారా ఇతర ద్వారా కనిపెట్టినవి అనేది, అక్కడ తీసేటప్పుడు డెడ్ బాడీ ఏదైనా ఉన్నట్టయితే చాలా జాగ్రత్తగా తీయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఊరికైనా తోకుట, ఎందుకంటే పరిస్థితులు కూడా అంత అనుకూలించాల్సినటువంటి, ఇప్పుడు రోబోలు కూడా ఇన్వాల్వ్ చేసినామంటున్నారు. ఇదంతా ఏంటంటే ఇదొక పెద్ద ఆ టన్నెల్ అంటే అలాగే ఉంది. ఈ పనులకు సంబంధించి ఎంతమంది ఇన్వాల్వ్ అయినా అక్కడ భౌతిక పరిస్థితులు పూర్తిగా సహకరించినటువంటి సిచ్యువేషన్లో ఎవరు 18 రోజులు కావచ్చు, ఇంకెన్ని రోజులు అవుతుంది అనే విషయం కూడా ఎవరు చెప్పలేనటువంటి. ప్రభుత్వం ఏదో కంటి దుడిపి చర్యక మేము ఇన్ని రోజుల్లో చేస్తాం, అన్ని రోజుల్లో చెప్తామని చెప్పినప్పటికీ అసలు విషయాలు, అసలు రియాలిటీ వేరే ఉన్నటువంటిది. ముందు అసలు నెక్స్ట్ ఏంటంటే ఈ టన్నెల్ నడుస్తుందా నడవదా, ఈ టన్నెల్ సరే ఇప్పుడైతే చనిపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. ముందో వెనుక ఇంకో 10 రోజులు కావచ్చు, ఏదైనా ఇది పూర్తి చేస్తారు ఇంతవరకు. తర్వాత ఏంటి, తర్వాత ఈ టన్నెల్కి సంబంధించినటువంటి పని జరుగుతుందా, వాటర్ తీసుకురాగలుగుతారా, పెండింగ్లోనే ఉండిపోతుందా,
లేదా అవతల సైడ్ నుంచి తోవేటువంటి దానికి ఇంకా రిపేర్ అవుతుంది. ఆ బేరింగ్ చెన్నై పోర్టుకు వచ్చిందని ఇప్పుడు 3 నెలల నుంచి చెప్తున్నారు. చెన్నై పోర్టుకు వచ్చింది, రిపేర్ చేస్తారా లేదా? మరి ఇటువైపు మిషన్ మొత్తం కట్ చేస్తున్నారు, టీబీఎం మిషన్ కట్ చేస్తే ఇటువైపు నుంచి మళ్ళీ మిషన్ పెడతారా, లేదా బ్లాస్టింగ్ చేసి తీసేటువంటి టన్నెల్ తీస్తారా, లేదా ఆ ఒక్క ప్రాంతం ఆ ఎన్ని మీటర్లు 1 కిలోమీటరా లేకపోతే ఎన్ని మీటర్లు అనేది విషయంలో మరి 2 వైపులా 2 వేరే టన్నెల్స్తో మళ్ళీ కలుపుతారా? వీటికి సంబంధించినటువంటిది తేలాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణకు అన్యాయం జరగకుండా నీటిని తరలించే విధంగా ప్రభుత్వం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్లస్ ఈ కూలినటువంటి దాని విషయంలో ఈ విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు కూలింది ఏంటి, ఇది ఏమైనా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఏదైనా కుట్ర కూడా ఉండొచ్చు, ఆ నీళ్ళని తెలంగాణకు రాకుండా వాళ్ళు ఓకే విజయ్ కుమార్ గారు